సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ వారం మన గెస్ట్ సివిల్స్లో ర్యాంకుల దాహం తీరని కుర్రాడు. 4 సార్లు రాసిన 4 సార్లు ర్యాంక్ వచ్చినా మరొకసారి రాయడానికి ప్రిపేర్ అయ్యాడు. ఎందుకు ఇన్నిసార్లు ర్యాంకులు వచ్చినా ఇంకా రాస్తున్నాడు విషయాన్ని ఆ అబ్బాయిని అడిగి తెలుసు. యశ్వంత్ అబ్బా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మా ఫ్యామిలీ వచ్చేసి మా ఫాదర్ యాక్చువల్లీ 4 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఒక ర్యాంక్ రావడం కష్టం అనుకుంటుంటే మీరు 4 ర్యాంకులు కొట్టారు ఎందుకు? అసలు ఆ సివిల్స్ రాయాలనే ఆ మోటివేషన్ ఎందుకు వచ్చింది? ఆ మోటివేషన్ కారణం ఎవరు? మీకు ఏ విధంగా దానికి ఆ జర్నీ ఎలా సాగింది? నేను బాగా చదువుతుంటే లైక్ పెద్ద కలెక్టర్. ఎందుకు సివిల్స్ రాయాలి ఎందుకు అనుకున్నారు? నేను చదివాను సార్. యాక్చువల్లీ బ్యూరోక్రాట్స్ చాలా మంది రాసిన బ్లాగ్స్, వాళ్ళు రాసే ఆర్టికల్స్. కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా బ్యూరోక్రాట్ ఎవరు మీకు ఇన్స్పైర్ అయ్యారా? కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళని చూసి రావాలి కదా, స్కూల్కి ఫంక్షన్కి వస్తున్నప్పుడు కలెక్టర్ గారు మాట్లాడడం అటువంటి సన్నివేశాలు ఏమైనా మీకు ఇన్స్పైర్ చేశారు? మీరు చిన్నప్పటి నుంచి ఎస్పీ వాళ్ళతో టెన్నిస్ ఆడడం వల్ల మీ మనోడు కూడా. సివిల్స్ అనగానే సాధారణంగా అందరూ కూడా ఢిల్లీ అనుకుంటారు, లేదంటే ఆర్టీసీకి రాష్ట్రం అనుకుంటారు. ఈ రెండిట్లో వెళ్ళారా? లేదు మీ సొంతంగా రెడీ అయ్యారు? వర్తిట కాదని చూడడానికి ఒక 1 week లీవ్ పెట్టుకుని వెళ్ళాను సార్ ఢిల్లీ. 2014 వెళ్ళేటప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు. ఇంటర్వ్యూ ఏమి అడిగారు మీకు? అప్పుడు టీసీ ఆనంద్ సార్ బోర్డు వచ్చింది సార్. సార్ మీరు ఇప్పుడు ఐపీఎస్కి వస్తున్నారు కాబట్టి ఒకసారి అంటే ఒక కేస్ స్టడీగా తీసుకుందాం దిశ అనుకుంటాం. ఆ టైంలో పారిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఫైర్ ఓపెన్ చేయడం మస్ట్ అంటారా? సార్ కుదిరినంత వరకు దే ట్రై టు క్యాప్చర్. ఇండియన్ పోస్టులు వచ్చేది ఎందుకు? దానికి వెళ్ళేది ఎందుకు? మీ గోల్ ఏంటి అప్పుడు? ఏజ్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఇంట్లో సపోర్ట్ కూడా ఉంది. సో అక్కడ కరెక్ట్ టైం మీకు ఐపీఎస్ వచ్చినప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్ ఎన్పీకి వెళ్ళకుండా మళ్ళీ ఇంకోసారి ఎందుకు అటెంప్ట్ చేశారు? ర్యాంక్ వచ్చింది బట్ సరిపోలేదు ఐఏఎస్కి. ఒక ర్యాంక్ తేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న కొంతమందికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సార్ ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ ఎ ప్లాన్ బి. ఈ ర్యాంక్ మాదే, ఈ ర్యాంక్ మాదే. అదే సార్, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అందరూ వాడి ఉంటారు మీ ఫోటో. అదే సార్, అంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ మేబీ స్టూడెంట్స్కి ఐడియా ఉండదు. ఈ అబ్బాయి ఎంతకాలం మీద చదివాడా, మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాడా, లేదు మీ కోచింగ్ ఇచ్చారని అడగమంటారా, లేదా గుడ్డుగా వెళ్ళి జాయిన్ అయిపోమంటారా? సార్ ఐ వుడ్ సజెస్ట్ కొంచెం రీసెర్చ్ చేయమని చెప్తాను సార్. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది మీరు 4 ఇంటర్వ్యూస్ వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బోర్డుకి మీ ఐ కాంటాక్ట్ ఎవరికి ఇస్తారు? సీట్లో ఉన్న వీరికి ఇస్తారా, లేదా అందరికీ ఇస్తారా? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, బోర్డులో మనకు క్వశ్చన్ అడిగారండి, మనకు తెలియనప్పుడు సారీ చెప్పడం బెస్ట్ అంటారా, లేదు దానికి మన ఏదో కవరింగ్ ఇవ్వడం బెటర్ అంటారా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డైలీ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ సివిల్స్లో ర్యాంకుల దాహం తీరని కుర్రాడు. 4 సార్లు రాసిన 4 సార్లు ర్యాంక్ వచ్చినా మరొకసారి రాయడానికి ప్రిపేర్ అయ్యారు. ఎందుకు ఇన్నిసార్లు ర్యాంకులు వచ్చినా ఇంకా రాస్తున్నాడు విషయాన్ని ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే సార్. యశ్వంత్. ఎస్ సార్. యశ్వంత్, జీను యశ్వంత్ శ్రీచంద్ర. జీను శ్రీ జశ్వంత్ చంద్ర సార్. ఓకే. సాధారణంగా సివిల్స్ రాయడమే కష్టం అనుకుంటారు. ర్యాంకులు ఒక ర్యాంక్ వస్తే చాలా రా బాబు అనుకుని ఈ కాలంలో మీరు రాస్తున్నారు, ర్యాంకులు తెస్తున్నారు, మరో ర్యాంక్ తెచ్చుకుంటున్నారు, అలా ర్యాంక్ మీద ర్యాంక్ కొడుతూనే ఉన్నారు. అసలు మీకు అంత మెమరీ ఎక్కడ వస్తుంది, అంత ఓపిక ఎక్కడ ఉంది, అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుంది? ఈ టిప్స్ మరి నెక్స్ట్ జనరేషన్కి ఎలా చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీకు ఆల్రెడీ 4 ర్యాంకులు వచ్చాయి. 4 ర్యాంకులు ఏ ర్యాంక్ మీద మీరు స్టిక్ అయ్యారు? ఆ ర్యాంకులో వచ్చిన క్యాటర్ ఎలా వస్తుంది? మీ గోల్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జీను యశ్వంత్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఇన్నిసార్లు రాయాలనుకుంటున్నారు సార్ చెప్పండి. సార్ సో మాది, నేను పుట్టి పెరిగిందంతా కాకినాడలో సార్. సో మా ఫ్యామిలీ వచ్చేసి మా ఫాదర్ యాక్చువల్లీ 4 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. సో మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. డాడీ ఏం చేసేవారు? డాడీ బిజినెస్ చేసేవారు సార్. కాకినాడలో? కాకినాడ జగంపేట అని మా సొంతూరు, యాక్చువల్లీ 35 kilometers దూరం కాకినాడ నుంచి. అక్కడ ఉండేవారు. అచ్చా. మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. అండ్ తాతయ్య అమ్మమ్మ, నేను చిన్నప్పటి నుంచి కూడా తాతయ్య అమ్మమ్మ దగ్గర పెరిగాను. సో తాతయ్య వచ్చి రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ రంగరాయ్ మెడికల్ కాలేజ్లో. అండ్ నాకు 2 మావయ్యలు సార్. సో పెద్ద మావయ్య ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, చిన్న మావయ్య అక్కడే కాకినాడలో ఉంటాడు సార్. ఓకే. ఈ ర్యాంకులు గోల్ చెప్పండి. ఒక ర్యాంక్ రావడమే కష్టం అనుకుంటుంటే మీరు 4 ర్యాంకులు కొట్టారు ఎందుకు? అసలు ఆ సివిల్స్ రాయాలనే ఆ మోటివేషన్ ఎందుకు వచ్చింది? ఆ మోటివేషన్ కారణం ఎవరు? మీకు ఏ విధంగా దానికి ఆ జర్నీ ఎలా సాగిందండి?
సార్ అంటే చిన్నప్పటి నుంచి అనేవారు సార్, ఇంట్లో కూడా జనరలీ మన దగ్గర కూడా చూస్తుంటాం, ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా చదువుతుంటే లైక్ పెద్దగా కలెక్టర్ అవ్వాలి అని అంటుంటారు. సో మా ఇంట్లో కూడా అనేవారు సార్. కానీ నేను సీరియస్గా కన్సిడర్ చేసింది అయితే ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. సో నేను ఐఐటి కాన్పూర్లో గ్రాడ్యుయేషన్ చేశాను సార్, కంప్యూటర్ సైన్స్. ఓకే, కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కాకినాడనా? కాదు సార్, ఐఐటి కాన్పూర్. కాదు, ఇంటర్మీడియట్ హైదరాబాద్ సార్. సో స్కూలింగ్ వరకు కాకినాడలో చేశాను సార్. తర్వాత ఇంటర్మీడియట్కి హైదరాబాద్ నారాయణలో చేశాను. సో అక్కడ కూడా జేఈ అడ్వాన్స్ 173 వచ్చింది సార్ ర్యాంక్ అప్పుడు. సో దెన్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేశాను 4 years. తర్వాత అక్కడి నుంచి వచ్చి సేమ్ క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఐ గాట్ సామ్సంగ్ R&D బెంగళూరు. సో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సీరియస్లీ కన్సిడరింగ్ సివిల్స్ ఎందుకు అనుకున్నారు? మంచి కంపెనీ లక్షల శాలరీ ఉంటుంది కదా. అవును, శాలరీ వస్తుంది, పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోకుండా. అవును సార్, అది దట్ ఈస్ ఆల్సో ఫీల్డ్ విచ్ ఐ లవ్. బట్ వెన్ యాక్చువల్లీ వెన్ స్టడీ చేసినప్పుడు ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ సివిల్ సర్వీస్ ఇచ్చేది, ద కైండ్ ఆఫ్ మనకి రియల్ వరల్డ్ ఇంపాక్ట్ కానీ, ద డైవర్సిటీ కానీ, అండ్ వన్ మోర్ థింగ్, రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్, రైట్ ఫ్రమ్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇక్కడ ప్లేస్ చేసే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇక్కడ వచ్చే ఎక్స్పోజర్ కానీ, దట్ ఈస్ అన్పారలల్. సో అది చూసి అండ్ ఆ టైంలో నేను చదివాను సార్. యాక్చువల్లీ బ్యూరోక్రాట్స్ చాలామంది రాసిన బ్లాగ్స్, వాళ్ళు రాసే ఆర్టికల్స్, సో నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, అలా స్టడీ చేశాను కొన్ని మంత్స్ పాటు. బికాస్ ఆ ఒక లెవెల్లో ఉన్నప్పుడు అది వదిలేసి ఇంకో దానికి వెళ్ళాలంటే ఐ నీడ్ క్లారిటీ. సో ఆ క్లారిటీ రావడం కోసం ఐ స్టడీ చేశాను లైక్ హౌ ఈస్ ద నేచర్ ఆఫ్ వర్క్ అని. సో దెన్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఈస్ అ ఛాన్స్ వర్త్ టేకింగ్. ఈవెన్ ఐ మైట్ సక్సీడ్ ఆర్ ఫెయిల్, బట్ ట్రై చేయడం ఇస్ వర్త్ ఇట్ గివెన్ ద ఆపర్చునిటీ దట్ ఎగ్జిస్ట్ హియర్. సో అది చూసి దెన్ ఫస్ట్ అటెంప్ట్ జాబ్తో పాటు ఇచ్చాను సార్. తర్వాత జాబ్ క్విట్ చేశాను. ఓకే, జాబ్ చేసుకుని సెటిల్ అయ్యావు, బెంగళూరు జాబ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో మరొకసారి ఎక్స్పెరిమెంట్కి వెళ్ళడానికి మమ్మీ కానీ లేదంటే మామయ్యలు కానీ యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే మీ మీద ఒక బర్డెన్ ఉంది సార్, ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా కూడా క్లియర్ చేయడానికి, కానీ దానికి యాక్సెప్ట్ చేశారా? సార్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో వాళ్ళే దేవర్ ఆస్కింగ్ మీ టు గివ్. నేనే ఇంకా ఆలోచిస్తూ ఉన్నా, బికాజ్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ సార్ నా మీద. సో నేను రాస్తే క్లియర్ అయిపోతుంది, ఖచ్చితంగా వచ్చేస్తుందని దేవర్ వెరీ షూర్ అండ్ దే వాంటెడ్ మీ టు డూ ఇట్. ఇంకా నేనే మేబీ ఒకసారి చేద్దామలేండి, లైక్ ఈ జంప్ వర్త్ ఇటా కాదా, లైక్ అక్కడ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి. సో నేను స్టడీ చేయడానికి ఇంకా నేను టైం తీసుకున్నాను. సో వాళ్ళు దేవర్ ఆల్వేస్ ఫుల్ సపోర్ట్. ఎస్ సార్. ఇప్పుడు బ్యూరోక్రాట్ గురించి వచ్చింది కదా, మీరు కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా బ్యూరోక్రాట్ ఎవరు మీకు ఇన్స్పైర్ అయ్యారా? కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళని చూసి రావాలి కదా, స్కూల్కి ఫంక్షన్కి వస్తున్నప్పుడు కలెక్టర్ గారు మాట్లాడడం, అటువంటి సన్నివేశాలు ఏమైనా మీకు ఇన్స్పైర్ చేశాయా? ఎస్ సార్, అంటే సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను చిన్నప్పుడు పెరిగింది రంగరాయ మెడికల్ కాలేజ్ సార్. ఎందుకంటే మా తాతయ్య అక్కడ ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి. సో మా స్టాఫ్ క్వార్టర్స్ పక్కనే ఎస్పీ ఆఫీస్ ఉండేది, కాకినాడలో పక్కనే ఉంటుంది. సో మా తాతగారు ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా టెన్నిస్ ఆడడానికి వెళ్ళారు సార్ రోజు ఎస్పీ ఆఫీస్కి. సో గ్రౌండ్లో పక్కన ఎస్పీ ఆఫీస్కి, సో అక్కడ ఎస్పీలతోటి కలెక్టర్లతోటి క్రికెట్ టెన్నిస్ ఆడుతూ ఉండేవారు. సో ఆయన కూడా వచ్చి చెప్పేవారు సార్ లైక్ ఈయన ఇది చేశారు. అండ్ అక్కడ చేసిన బ్యూరోక్రాట్స్ కూడా లైక్ ఏకే ఖాన్ గారు అక్కడే కాకినాడలో చేశారు ఇనిషియల్గా. సో వాళ్ళు చేసిన మంచి వర్క్స్ కానీ అప్పుడప్పుడు చెప్తుంటారు, వాళ్ళు ఇలా ఎవరైనా ప్రాబ్లం చేస్తే ఇలా సాల్వ్ చేశారు, అప్పటికప్పుడు సాల్వ్ చేయగలిగారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అని విన్నప్పుడు కూడా దట్ మోటివేటింగ్ అనిపించేది సార్. అంటే ఏకే ఖాన్ గారితో పాటు ఇంకెవరి పేరు విన్నారా మీరు ఇప్పుడు? ఈ మధ్య కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్వప్నిల్ దినకర్ గారు ఉన్నారు. ఆయన స్వప్నిల్ దినకర్ సార్ లైక్ మున్సిపల్ కమిషనర్ చేశారు. సో ఆయన లైక్ మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఎవ్రీడే ఒక ర్యాండమ్ పాత్ తీసుకునేవారు సార్ ఆయన. సో అక్కడ చూసినప్పుడు అక్కడ శానిటేషన్ అది ఎలా ఉంది. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ సర్ప్రైజ్ విజిట్. ఇప్పుడు ఆయన ఫిట్నెస్ అవుతుంది, దానికి తోడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా తెలుస్తుంది. లైక్ మనం బ్యూరోక్రాట్స్ అంటే చాలాసార్లు కొంతమంది దే మైట్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద రియాలిటీ వెళ్ళకపోతే, బట్ ఇప్పుడు వాళ్ళంటి వాళ్ళు చూసినప్పుడు దే ఆన్ ఫీల్డ్ ఉన్నారు, దే ఆర్ ట్రావెలింగ్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఇంకోటి మా సీనియర్ మనీష్ కుమార్ సార్ అని ఉన్నారు, జార్ఖండ్ క్యాడర్ IAS. సో ఆయన కూడా హీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. లైక్ ప్రాజెక్ట్ ట్రైల్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ని మార్చడానికి తెచ్చారు. అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% పాస్ పర్సెంటేజ్ వచ్చింది సార్ అక్కడ కోదర్మాలో గవర్నమెంట్ స్కూల్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్స్ 95% పాసా? కోదర్మాలో దే హ్యాడ్ లైక్ ప్రాజెక్ట్ ట్రైల్ అని స్టార్ట్ చేశారు సార్. సో ఆ ప్రాజెక్ట్ ట్రైల్ ఏంటంటే లైక్ మెయిన్ ఎవ్రీ టీమ్ అసెస్మెంట్స్, వీక్లీ అసెస్మెంట్స్ పెట్టారు మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి. సో పెట్టి వాళ్ళు స్టాండర్డైజ్ చేసేవాళ్ళు లైక్ ఓకే డిఫరెంట్ క్లాస్ మన సేమ్ మన కార్పొరేట్లో అలా అయితే అవుతుందో, మన జేఈ ప్రిపరేషన్ అలా అవుతుందో, ఎవరైతే బాగున్నారు ఎవరైతే వీక్గా ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ లెవెల్ టెస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ చేయించడం, ఒకవేళ స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం. సో అలా పర్సనలైజ్డ్ ఆల్మోస్ట్ లైక్ కొన్ని గ్రూప్స్ కింద చేసి కంప్లీట్ ఫోకస్ పెట్టారు, కంప్లీట్ మానిటరింగ్ పెట్టారు. సో ఎవరైనా ఏ టాపిక్ అయినా ఒక షార్ట్ మేబీ అక్కడ సరిగ్గా చెప్పకపోతే మళ్ళీ టీచ్ చేయించడం, ఆ టాపిక్లో ఆ స్కూల్ అందరికీ తక్కువ మార్క్స్ వస్తుంటే వేరే టీచర్ చేత అక్కడ ఆ సబ్జెక్ట్ టీచ్ చేయించడం, ఇలాంటి ఇనిషియేటివ్స్ మొత్తం కంటిన్యూస్ మానిటరింగ్ చేసి దే వర్ ఏబుల్ టు ఇంప్రూవ్. అంటే అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లేవా గవర్నమెంట్ స్కూల్? ఎందుకంటే మన దగ్గర స్టేట్లో చూస్తున్నాం కదా, 2 స్కూల్స్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇది 10th వరకు పెట్టారు సార్. అది
ఇది యాక్చువల్లీ చాలా సక్సీడ్ అయింది. ఈవెన్ వాళ్ళకి నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి చాలా. అచ్చా. యూనియన్ సెంట్రల్ లెవెల్లో కూడా ప్రెజెంట్ చేశారు వాళ్ళ మోడల్ని. ఆహా. సో ఇలాంటి మోడల్ చూసి అచ్చా, వాళ్ళ మనుషులు అటువంటి స్టోరీస్ విన్న చూసిన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఎస్ సార్, ద కైండ్ ఆఫ్ ఎందుకంటే ఇంపాక్ట్ పాలసీ మ్యాటర్ మీద అంతా డిజైన్ చేయొచ్చు కాబట్టి. సార్. రైట్. తర్వాత మీరు బెంగళూరులో జాబ్ చేశారు, ఇంట్లో వాళ్ళ అనుమతి తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ అనగానే సాధారణంగా అందరూ కూడా ఢిల్లీ అనుకుంటారు, లేదంటే ఆర్టీసీకి రాష్ట్రం అనుకుంటారు. ఈ రెండిట్లో వెళ్ళారా, లేదు మీ సొంతంగా రెడీ అయ్యారా? నేను సొంతంగానే ప్రిపేర్ అయ్యాను సార్ మొత్తం. ఎప్పుడు ఢిల్లీలో హైదరాబాద్లో లేను. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ అటెంప్ట్ అంతా లైక్ మొత్తం జాబ్తోనే ఇచ్చాను సార్, ఫుల్ టైం జాబ్తోనే. సో ఇన్ఫ్యాక్ట్ అప్పుడు అసలు ఢిల్లీ ఎందుకు వెళ్తారు జనాలు అని చెప్పి లైక్ వర్తిటా కాదని చూడడానికి ఒక 1 వీక్ లీవ్ పెట్టుకుని వెళ్ళాను సార్ ఢిల్లీ. ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. సో అక్కడ స్టడీ చేశాను సార్, అక్కడ ఓల్డ్ రాజేంద్ర నగర్ ఎలా ఉంది, అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ. అండ్ దానికి తోడు చాలా ఆన్లైన్ టాపర్స్ రాసే, అప్పుడు కోరాలో అప్పుడు చాలా ఫేమస్గా ఉంటే కోరాలో వాళ్ళు రాసే ఆన్సర్స్, అనుదీప్ దురిశెట్టి వీళ్ళందరూ సార్, అనుదీప్ దురిశెట్టి సార్ వీళ్ళు రాసే బ్లాగ్స్ అవన్నీ చదివిన తర్వాత వన్ థింగ్ ఐ గాట్ వాస్ ఓకే, కోచింగ్ లేకపోయినా చేయొచ్చు. ఎస్పెషల్లీ రీసెంట్ ఇయర్స్లో మనకి చాలా వరకు ఆన్లైన్ దొరికేస్తున్నాయి సార్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్. సో దానివల్ల ఐ ఫెల్ దట్ ఓకే, ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు అనే కంక్లూజన్కి అయితే వచ్చాను. సో ఫస్ట్ అటెంప్ట్ జాబ్తో ఇచ్చాను సార్. అప్పుడు కూడా ప్రిలిమ్స్ చాలా బాగుంది, మెయిన్స్ కూడా ఐ గాట్ ఎ డీసెంట్ స్కోర్, బట్ క్లియర్ అవ్వలేదు సార్. సో ఇది చూసిన దాని మీద ఐ ఫెల్ దట్ ఓకే, ఇట్ క్యాన్ బి డన్. సో అక్కడి నుంచి తర్వాత జాబ్ క్విట్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను సార్ మొత్తం. సార్ ఫస్ట్లో మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోన్ ఒకటే ఆప్షన్ పెట్టారు, మార్చుకుని వచ్చారు? ఆప్షనల్ సేమే సార్, కెమిస్ట్రీ సార్ నాది. ఎందుకు అంత కెమిస్ట్రీ మీద మీకు అంత ప్రేమ? అంటే సార్ ఒక ఆప్షనల్ అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్, మెయిన్ 500 మార్క్స్ కాబట్టి. సో ఒక 3-4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాను సార్. సో ఫస్ట్ థింగ్ ఇస్ నా పర్సనల్ స్ట్రెంగ్స్. ఇప్పుడు నేను ఐఐటీలో చదివాను, సో ఐ హ్యావ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ స్ట్రాంగ్గా ఉంది. సో అది మ్యాగ్నిఫై అవ్వాలి. ఇప్పుడు మేబీ హ్యుమానిటీస్ తీసుకుంటే నాకు అక్కడ స్ట్రెంత్ లేకపోవచ్చు ఆన్సర్ రైటింగ్ అది, కానీ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది, ప్లస్ ఒక ఆబ్జెక్టివ్ టైప్, అక్కడ సబ్జెక్టివిటీ ఏమి ఉండదు. సో ఐ వాంటెడ్ ఒక సైన్స్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను సార్. సో కెమిస్ట్రీ తీసుకున్నారు? అవును సార్. అంటే అక్కడ చూసినప్పుడు దెన్ ఐ హ్యాడ్ లైక్ అగైన్, ఇప్పుడు నేను సిఎస్సి ఇంజనీర్ కాబట్టి సిఎస్సి ఆప్షన్స్లో ఉండదు, ఎలక్ట్రికల్ ఉంటుంది కానీ సిఎస్సి ఉండదు. సో నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి నేను జేఈ ప్రిపరేషన్ బట్టి. అందులో ఐ ఫెల్ట్ అక్కడ కూడా నేను స్ట్రాంగ్ ఉండే కెమిస్ట్రీలో. సో ఐ టుక్ కెమిస్ట్రీ సార్. సెకండ్ వచ్చి మెటీరియల్ అవైలబిలిటీ, అది ఉంది, దట్ కెమిస్ట్రీకి అయితే నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఫైనలీ యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చే మార్క్స్, కెమిస్ట్రీ ఇట్స్ ఎ గుడ్ స్కోరింగ్ సబ్జెక్ట్ సార్. మళ్ళీ యూపీఎస్సీ ఓవర్ ది ఇయర్స్ చూసుకున్నా మంచి మార్క్స్ వస్తుంటాయి. కానీ ఎక్కువ స్కోరింగ్ కోసం ఆంథ్రోపాలజీ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారు కదా, మరి మీరు కెమిస్ట్రీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు? అదే సార్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్లీ కొంచెం తగ్గిపోయింది సార్. ఇంతకుముందు ఒక టైంలో ఇట్ వాస్ లైక్ ఎక్స్ట్రీమ్ వచ్చేది. ఆంథ్రోపాలజీ కూడా ఉంది సార్, బట్ అగైన్ ఒక హ్యుమానిటీస్ ఆప్షన్ మీద నా పర్సనల్ ఇంక్లినేషన్ వాస్ టువర్డ్స్ సైన్స్ ఆప్షన్. సో ఫస్ట్ దీంట్లో ఎంత వచ్చిందంటే ర్యాంక్ మీకు? ఫస్ట్ దాంట్లో ర్యాంక్ రాలేదు సార్. మెయిన్స్ రాశాను 2020లో, ర్యాంక్ రాలేదు, ఇంటర్వ్యూ కాల్ రాలేదు. దాని తర్వాత 21లో 314 వచ్చింది సార్ ర్యాంక్. 314. అప్పుడు ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. ఓకే. 314కి వెళ్ళేటప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు, ఇంటర్వ్యూ ఏమి అడిగారు మీకు బోర్డు? సార్ అప్పుడు టీసీ ఆనంద్ సార్ బోర్డు వచ్చింది సార్. సో ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడగరు సార్, ఆయన అడగరు, మిగతా వాళ్ళ చేత అడిగిస్తారు అంతే. సో ఆయన ఇట్ వాస్ కొంచెం జనరల్గానే అయింది సార్. ఆ టైంలో జనరల్లీ నాకు డాఫ్ మీద ఎప్పుడు అవ్వలేదు ఎక్కువ ఇంటర్వ్యూ, మన డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో దాని మీద కాకుండా మోర్ ఆర్ లెస్ జనరల్గానే అయింది సార్. అంటే ఇండియాలో ఇండస్ట్రీస్, అది మన బిజినెస్ ఎందుకు అంత ప్రాస్పర్ అవ్వలేదు, మన ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు అంత ప్రాస్పర్ అవ్వలేదు, లైక్ అగ్రికల్చర్లో లైక్ మైక్రో ఇరిగేషన్ అది ఎందుకు అంత పికప్ అవ్వలేదు. సో ఏపీలో లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, సో దాని మీద కొన్ని క్వశ్చన్స్. అండ్ అప్పుడే ఎగ్జాక్ట్లీ నా ఇంటర్వ్యూకి 2 days ముందు, సో అప్పుడు ఒక హైదరాబాద్ కేసు అయింది కదా సార్, రేప్ కేసు, అయితే ఒక కిల్లింగ్ అయింది, దిశ కేసు. సో దాని మీద అప్పుడు సుప్రీం కోర్ట్ ప్యానల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్, దట్స్ లైక్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్, అది ఫేక్ ఎన్కౌంటర్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు, లైక్ దీని మీద ఏమంటారు, ఈ ట్రెండ్ ఎలాంటిది, సో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. మీరేం చెప్పారు అందులో? సార్ అది ఆబ్వియస్లీ ఇఫ్ వాళ్ళు ఫేక్ ఎన్కౌంటర్ అని సర్టిఫై చేస్తే దెన్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళకి రైట్ టు ఏ ఫెయిర్ ట్రయల్ ఉండాలి. మనం కాన్స్టిట్యూషన్లో కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కడికి, ఈవెన్ మనం కసబ్ని కూడా తెలుసు, టెర్రరిస్ట్ అని తెలుసు, అన్ని తెలిసినా సరే మనం 1.5 year పాటు మొత్తం జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయ్యాం. సో ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఒకవేళ అది ఫేక్ ఎన్కౌంటర్ ప్రూవ్ అయితే దెన్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినా డెఫినెట్లీ అకౌంటబిలిటీ ఎన్షూర్ చేయాలని చెప్పాను సార్. సార్ మీరు ఇప్పుడు ఐపీఎస్కి వస్తున్నారు కాబట్టి ఒకసారి అంటే ఒక కేస్ స్టడీగా తీసుకుందాం దిశ ఎన్కౌంటర్ని. మీరు చెప్తున్నట్లుగా కసబ్ లాంటి వాళ్ళకి మనం కూర్చోబెట్టాం, మాట్లాడడం, కన్విక్షన్ తీసుకొచ్చాం, హ్యాంగింగ్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సీన్ ఆఫ్ ఎఫెన్స్ నుంచి ఎస్కేప్ అయ్యారు అనుకోండి, ఆ బ్యాడ్ నేమ్ ఎంత ఉంటుంది అప్పుడు?
ఆ బ్యాడ్ నేమ్ పోలీస్కే దానికి వస్తుంది. పబ్లిక్ పట్టుకొని అప్పచెప్పిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టారు అనేది. అప్పటికే ఆ అమ్మాయి విషయంలో ఇండియా మొత్తం కూడా రప్చర్ అవుతుంది, మరో నిర్భయ కేసు లాగా. ఆ టైంలో పారిపోతున్నప్పుడు వాళ్ళు ఇంకా ఫైర్ ఓపెన్ చేయడం మస్ట్ అంటారా, లేదు పారిపోతే పారిపోని తర్వాత ఎక్కడ పోతారు దొరుకుతారని భావించాలంటారా? అంటే ఇక్కడ రెండు సార్. ఫస్ట్ది ఒకవేళ పారిపోయి అదైతే దాట్ ఈస్ సంథింగ్. ఇప్పుడు మనకి అంత ఐడియా లేదు ఇక్కడ ఏమైంది. లేదు, మీ దగ్గర వచ్చింది ఎగ్జాక్ట్లీ అదే సార్. ఇక్కడ సుప్రీంకోర్టు ప్యానెల్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి దాని బేసిస్ మీద చెప్పాను సార్ ఆన్సర్. దాని గురించి మాట్లాడలేదు సార్. ఇటువంటి సిచ్యువేషన్ మీకు వచ్చింది అనుకోండి ఫీల్డ్లో, అప్పుడు మీరు మీ డెసిషన్ ఎలా ఉంటుంది సార్? కుదిరినంత వరకు దే ట్రై టు క్యాప్చర్, మనం కుదిరినంత వరకు. ఈవెన్ ఫైర్ ఓపెన్ చేసినా సరే, ఈవెన్ ఎన్పిఏలో కూడా చెప్తారు సార్, లైక్ ఫైర్ ఓపెన్ చేసినా కూడా వీ డోంట్ డైరెక్ట్లీ ఫైర్ టు కిల్ దెమ్. సో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ యూ ట్రై టు క్యాప్చర్ దెమ్ వితౌట్ డూయింగ్. నెక్స్ట్ ఈవెన్ ఒక నాన్ ఇంజూరియస్ మేబీ కాళ్ళ మీద కానీ అలా షూట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దేర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో కుదిరినంత వరకు వీ ట్రై టు మేక్ దెమ్ గో త్రూ ది జ్యుడిషియల్ ప్రాసెస్. ఎందుకంటే మేబీ ఒక కేసులో నిజం అవ్వచ్చు సార్, ఒక కేసులో మేబీ నిజంగానే వాళ్ళే చంపుండొచ్చు అండ్ వాళ్ళకి తగిన శిక్ష పడింది అనుకోవచ్చు. కానీ రేపని రోజు మేబీ ఎవరైనా అమ్మాయి కూడా బలే ఉండొచ్చు అదే సిచ్యువేషన్లో. అంటే క్లాస్ రూమ్లో బాగానే ఉంటుంది, మీరు చెప్తున్నారు థియరీగా, ఫస్ట్ గాల్లో తర్వాత కాలు, అది క్రౌడ్ సార్. ఐ మీన్ ఫీల్డ్లో అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేమమ్మా. అవును సార్, అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అగైన్ నేను డైరెక్ట్గా ఐ క్యానాట్ సే దట్ ఓకే జస్ట్ పారిపోయినా సరే డైరెక్ట్ చంపండి అని చెప్పలేం కదా. సో ట్రై టు క్యాప్చర్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కుదిరినంత వరకు. సో ఇంకా ఫైనల్ ఎక్స్ట్రీమ్ అసలు కుదరకపోతే మేబీ, లేదంటే వాళ్ళు ఏమన్నా తిరిగి వాళ్ళు షూట్ చేయబోయినా సెల్ఫ్ డిఫెన్స్లో కానీ ఫైర్ చేయడం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అగైన్ వాట్ ఐమ్ సెయింగ్ దట్ షుడ్ బి లాస్ట్ రిసార్ట్. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఆ రోజు జరిగిన ఘటనలో పారిపోతే వదిలిపెడదామని అంటారు. పారిపోతే ఎక్కడ పారిపోతాడు వాడు? దేశం వదిలి పారిపోడు కదా, ఎక్కడ దొరుకుతాడు? నలుగురు ఒకేసారి పారిపోవడం అనేది ఇంపాసిబుల్. ఎవరో పారిపోయినా వదిలిపెట్టుంటే బాగుండేది, నలుగురు ఒకేసారి చంపడం తప్పు అన్నది కొంతమంది ఆఫీసర్ల అభిప్రాయం. మీరు ఒప్పుకుంటారు దానికి? సార్ అగైన్ అది కేస్ టు కేస్ బేసిస్ సార్. ఐ హ్యావ్ టు సీ, అంటే అక్కడ వాళ్ళు పారిపోతే ఎక్కడ ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సరౌండింగ్స్ ఏంటి. సో ఇట్స్ ఎ కేస్ టు కేస్ బేసిస్, దేర్ ఇస్ నో బ్లాంకెట్ ఆన్సర్. అచ్చా, ఓకే. ఫస్ట్ టైం రాలేదు మీకు ఇండియన్ పోస్టులు వచ్చేది, ఎందుకు దానికి వెళ్ళలేదు? ఎందుకు? మీ గోల్ ఏంటి అప్పుడు? సార్ అంటే జనరలీ అలా ఎవరైనా సరే ప్రిపేర్ అయినప్పుడు దే ప్రిపేర్ ఫర్ ఐఏఎస్. సో అగైన్ ఆ పోస్టల్ సర్వీస్ వచ్చింది, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ అక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. లైక్ ఈవెన్ ఇండియా పోస్ట్ మనం చూస్తే ఇట్ హ్యాస్ లైక్ 1.5 lakh పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి లైక్ ఇండియా వైడ్. అలాంటి నెట్వర్క్ మొత్తం దేశంలో ఎక్కడ, మొత్తం కంట్రీ వరల్డ్లో ఎక్కడ లేదు. సో వాళ్ళు చేసే వర్క్ కూడా ఇట్స్ వెరీ గుడ్. ఈవెన్ నా బ్యాచ్మేట్స్ ఉన్నారు. బట్ అగైన్ గివెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్, ఏజ్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఇంట్లో సపోర్ట్ కూడా ఉంది. సో అక్కడ అది ఉండగానే అది హోల్డ్లో పెట్టుకుని ఐ గేవ్ అనదర్ అటెంప్ట్ సార్. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఎంత వచ్చింది మీకు? నెక్స్ట్ అటెంప్ట్ నాకు మెయిన్ లిస్ట్లో పేరు రాలేదు సార్, రిజర్వ్ లిస్ట్లో వచ్చింది. లైక్ మెయిన్ లిస్ట్ కట్ ఆఫ్ ఐ మిస్డ్ బై 2 marks. సో 2 marks తో మిస్ ఐ గాట్ ఇన్ టు రైల్వేస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ వచ్చింది. దానికి వెళ్ళారా? వెళ్ళకుండా అది కూడా వద్దు అనుకున్నారా? సార్ రాసాను సార్ మళ్ళీ. లైక్ చాలా మంది రాస్తారు సార్ ఆల్మోస్ట్. లైక్ ఇప్పుడు నేను IRMS ఎగ్జాంపుల్ తీసుకుంటే మా బ్యాచ్ అని సార్, లైక్ అరౌండ్ 150 members బ్యాచ్. అందులో ట్రైనింగ్ యాక్చువల్లీ జాయిన్ అయింది 40-45 members. ఆల్మోస్ట్ 90 members, 100 members మళ్ళీ లీవ్ పెట్టుకుని రాసిన వాళ్ళే. సెకండ్ అటెంప్ట్ అయిపోయింది. బట్ థర్డ్ ఎందుకు రాయనప్పుడు IAS వస్తానా? అంతే సార్. అప్పుడు కూడా మీరు అదే కెమిస్ట్రీ ఆప్షనల్ పెట్టుకున్నారు? కెమిస్ట్రీ కామన్ సార్. అది మళ్ళీ ఆప్షనల్ చేంజ్ చేయడం అనేది దట్ ఈస్ లైక్ అంత. సార్ మూడోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ బోర్డు పాత బోర్డు ఉందా, కొత్త బోర్డు వచ్చిందా? థర్డ్ అటెంప్ట్లో సార్, నా రైల్వేస్ అటెంప్ట్లోనే సార్. లేదు, IPS అటెంప్ట్లో. IPS అటెంప్ట్లో నాకు ప్రతిసారి కొత్త బోర్డు వచ్చింది సార్, ఎవరు రిపీట్ అవ్వలేదు. సో IPS అటెంప్ట్లో వచ్చి సుమన్ శర్మ మేడం వచ్చారు సార్, ఆవిడ బోర్డు. అప్పుడు ఎంత వచ్చిందండి ర్యాంక్ మీకు? 162 సార్. 162 వచ్చింది. మంచి ర్యాంక్. అవును సార్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అప్పుడు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. సో ఇన్ఫాక్ట్ ఇందాక చెప్పాను కదా సార్, లైక్ తాతయ్య ఆడేవాడు టెన్నిస్ అని. సో అందరూ అనేవాళ్ళు లైక్ మీ చిన్నప్పటి నుంచి SP హల్తో టెన్నిస్ ఆడడం వల్ల మీ మనోడు కూడా IPS అయ్యారని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తాతగారు ఏమన్నారు? ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. అక్కడ మొత్తం అందరితోటి ఫోన్లు చేసుకొని రోజుల పాటు ఫోన్లు గ్యాప్ లేదు సార్. ఇంకా అందరికి ఫోన్ చేసి అప్పుడు వాళ్ళ ఫోన్లు చాలా మంది సార్ చెప్పారా? ఎస్ సార్ చెప్పాను సార్. కలిసి ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. మరి మూడో టైం థర్డ్ టైం మీకు IPS వచ్చినప్పుడు IPS ట్రైనింగ్ NPAకి వెళ్ళకుండా మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేశారు? IAS గురించి రాశాను సార్. అంటే వచ్చినప్పుడు దట్స్ వాట్ వీ థింక్ ఆఫ్ ఇట్. బికాస్ అగైన్ IPS మంచి సర్వీస్, ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కానీ డైవర్సిటీ కానీ ప్రొవైడ్ చేసేది దట్స్ మచ్ బిగ్గర్ థింగ్, దట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ. సో అందుకని ఐ గేవ్ IAS సార్. బట్ ఐ గాట్ ర్యాంక్ వచ్చింది, బట్ సరిపోలేదు IASకి. సో ఐ విల్ బి కంటిన్యూయింగ్ అన్ IPS. ఎస్ సార్. ఇంకా IPSలో ట్రైనింగ్ వెళ్తారా? మరొకసారి వెళ్తాను సార్. వెళ్ళాలి సార్. సార్ ఇంకో అటెంప్ట్ చేయరా? ఎన్ని ఉన్నాయి ఇంకా మీకు అటెంప్ట్? ఒకటి ఉంది సార్. ఇంకోటి ఉంది. మనకోసారి రాసి అయిపోతాం కదా. అంటే IPSలో కూడా ఐ గాట్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సార్. సో
మీ నేటివ్ డిస్ట్రిక్ట్. సార్. రైట్. సరే, ఇప్పుడు మీరు 4 ర్యాంకులు కొట్టుకొచ్చారు. ఒక 3వ ర్యాంక్ మీద స్టిక్ అయిపోయారు. ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళందరూ కూడా రాయాలి, వాళ్ళకి కూడా సర్వీస్ చేయాలి, ఏదో ఉంటుంది. ఒక ర్యాంక్ తేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న కొంతమందికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటండి? సార్ అంటే ఇక్కడ ప్రిపరేషన్లో ఇఫ్ ఐ సీ ఫస్ట్ ఐ వుడ్ సే క్లారిటీ ఉండాలి. లైక్ మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు, బికాస్ దిస్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. అండ్ మళ్ళీ ఫెయిల్యూర్స్ వస్తే ఇంకా ఇయర్ ఒక్క ఫెయిల్యూర్ వస్తే లైక్ మళ్ళీ ప్లాన్ బి ఉందా? ప్లాన్ బి ఎస్ సార్. అంటే బికాస్ నేను ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ప్లాన్ బి పెట్టుకొని చదవమంటారా, లేదా కంప్లీట్గా ఫోకస్ చేయమంటారా? సార్ ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ ఎ ప్లాన్ బి, బికాస్ ఇక్కడ ఉన్న ర్యాండమ్నెస్ చాలా ఎక్కువ సార్. అంటే ఓకే హార్డ్ వర్క్ అవన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ర్యాండమ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తాం, ఒకసారి సెలెక్ట్ అవుతారు, నెక్స్ట్ టైం లిస్ట్ బయట ఉంటారు, లైక్ సెలెక్ట్ కూడా అవ్వరు. బికాస్ ఒక 10 lakh మెంబర్స్ రాసినప్పుడు ఇప్పుడు నాదే ఉంది సార్. నా ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఐఏఎస్ అవ్వడానికి 70 లోపు ర్యాంక్ రావాలి. 70 లోపు ర్యాంక్ రావడానికి ఒక 300 ర్యాంక్కి పెద్ద తేడా ఏమి ఉండదు. ఒక 20 మార్క్స్ తేడా ఉంటుంది, 15-20 మార్క్స్ అవుట్ ఆఫ్ 2025 మార్క్స్లో. సో దట్ ఈస్ లైక్ లెస్ దెన్ 1%. అండ్ ఉన్న సబ్జెక్టివిటీ చూస్తే లైక్ జిఎస్ పేపర్స్ ఉన్నాయి, ఆప్షనల్ ఉంది, ఇంటర్వ్యూలో ఎలా అటు ఇటు అవ్వచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ ర్యాండమ్ ప్రాసెస్. అండ్ నేను ఒక 400 కింద నా ర్యాంక్ ఉంటే నేను లిస్ట్లోనే ఉండను. సో ఆ ర్యాండమ్నెస్ ఉన్నప్పుడు హ్యావింగ్ ఏ బ్యాకప్ కొంచెం మైండ్ కూడా ఒకటి ఇట్స్ ఎ మస్ట్. ఎందుకంటే ఒక 4-5 years తర్వాత మీరు ఫెయిల్యూర్తో బయటకు వెళ్తే యూ షుడ్ హ్యావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్. రెండోది ఈవెన్ డ్యూరింగ్ ప్రిపరేషన్ కూడా ఇట్ హెల్ప్స్ అండ్ బికాస్ ఒక సేఫ్టీ నెట్ ఉంటుంది మైండ్లో. ఓకే ఫైన్, ఒక టెన్షన్ ఉండదు, లేదంటే ఒక యాంగ్జైటీ కానీ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. ఎగ్జామ్ అయిపోతుంది, జాబ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అవునండి, యూ టేక్ టూ మచ్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. అదే ఓకే ఫైన్, ఇందులో నేను ఫెయిల్ అయినా పర్వాలేదు అన్నట్టు బాడతాం. అవును, లైక్ క్రికెట్లో కూడా టీంలో ఈ మ్యాచ్ ఫెయిల్ అయితే టీంలో తీసేస్తారంటే టెన్షన్లో ఇంకా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఫ్రీగా ఆడు పర్వాలేదు అన్నప్పుడు దెన్ యూ పర్ఫార్మ్ మచ్ బెటర్. సో అందుకని ప్లాన్ బి ఉండడం ఇస్ మస్ట్. ఓకే సార్, కొంతమంది సోషల్ మీడియా ఉండడం, కొంతమంది వాటి మీద డిపెండ్ అయ్యి అంటే కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడానికి ఉండా ఉంటారు. మీరు అదేవిధంగా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యారా, లేదా కొంతమంది లాగా మరి కొంతమంది లాగా ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, యూట్యూబ్కి కొంతకాలం గ్యాప్ ఇచ్చారా? సార్ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ ముందు మాత్రం గ్యాప్ ఇచ్చామండి సార్. లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నిటికి ఎగ్జామ్కి ఒక 2-3 months ముందు కంప్లీట్లీ షట్ డౌన్ చేస్తామండి. సో అప్పుడైతే ఐ వాజ్ నాట్ దేర్. బట్ యూట్యూబ్ వాడేవాడిని సార్. యూట్యూబ్ ఎక్స్టెన్సివ్గా వాడేవాడిని, ఎందుకంటే నేను ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆన్లైనే. సో టెలిగ్రామ్లో చాలా ఛానల్స్ ఉంటాయి సివిల్ సర్వీసెస్ రిలేటెడ్, సో అవి జాయిన్ అవ్వడం కానీ, అండ్ వాటిలో ఏమైనా కొత్త మెటీరియల్స్ వస్తున్నాయా, లేదంటే ఎనీ కొత్త లెక్చర్ ఉందా నాకు కావాల్సి, ఒకవేళ ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ రిలేటెడ్ టాపిక్ చదవడం కానీ. సో యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఎక్స్టెన్సివ్ వాడాను సార్. సార్ గ్రూప్ డిస్కషన్ ఉంటుందా మీరు? గ్రూప్ డిస్కషన్ తక్కువ సార్. అంటే ప్రిపరేషన్లో అంటే నేను ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు మొత్తం అంత సొంతగానే, అప్పటి వరకు ఐ డింట్ నో ఎనీవన్. నేను ఎక్కడో ఇంట్లో చదువుకునేవాడిని, ఎవరు తెలియని కూడా తెలియదు. వచ్చాక మాత్రం దెన్ ఐ మేడ్ ఫ్రెండ్స్ సార్. అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత పరిచయం అవుతారు, లైక్ మిగతా ర్యాంక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు రాసిన వాళ్ళు. సో దెన్ కొంచెం కొన్ని డిస్కషన్స్ ఉండేవి సార్, ఏం చేద్దాం అనుకుంటున్నాం లైక్ స్ట్రాటజీలో కానీ అలా. ఓకే, మాక్ డ్రిల్కి మాక్ ఇంట్రెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు? మాక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చాను సార్ నేను. ఆల్మోస్ట్ మీరు ఇన్స్టిట్యూట్లోనే ఒక 10 ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాను. వాళ్ళందరూ మీ పేరు, మీ ఫోటో వాడేశారా? వాడే సార్. ఈసారి కొంచెం తగ్గింది సార్, ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ కొంచెం అడ్వైజరీ ఇచ్చింది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ. కొంతమంది మీద ఫైన్లు కూడా వేసింది, ఇలాగా ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేస్తున్నారని. సో ఈసారి కొంచెం తగ్గింది ఆ క్లెయిమ్ చేయడం, కానీ కొంచెం కన్సెంట్ అడుగుతున్నారు మళ్ళీని. సో అదర్వైజ్ లాస్ట్ ఇయర్ వరకు అయితే మొత్తం అందరూ క్లెయిమ్ చేసేవాళ్ళు సార్. ఈ ర్యాంక్ మాదే, ఈ ర్యాంక్ మాదే. అదే సార్, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అందరూ వాడి ఉంటారు మీ ఫోటో. అదే సార్, అంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ మేబీ స్టూడెంట్స్కి ఐడియా ఉండదు. సో దే థింక్ దట్ ఓకే ఇన్ని ర్యాంకులు ఉన్నాయి, టాప్ 100, ప్రతి ఇన్స్టిట్యూట్ టాప్ 100లో ఇన్ని ర్యాంక్ క్లెయిమ్ చేస్తుంటే ఓకే మనం అనుకుంటాం. కానీ అక్కడ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అక్కడ ఏంటి, మాకు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మాక్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ముగ్గురులో ఒకటి సెలెక్ట్ అవుతాడు. సో అంత ఈజీగా ర్యాంక్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఇట్స్ అ గుడ్ థింగ్, వాళ్ళకి ఈజీ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. సో మమ్మల్ని పిలుస్తారు ఫ్రీగా. అండ్ మేము ఎందుకు వెళ్తాం, మాకు ప్రాక్టీస్ కావాలి. మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చునే ముందు ఒక ఫార్మల్గా, సో వీ నీడ్ ప్రాక్టీస్ విత్ సిమిలర్ బ్యూరోక్రాట్స్. సో మేము ఒక అరగంట వెళ్ళామని, మొత్తం ఒక 3-4 ఏళ్ళు ప్రిపరేషన్లో ఒక అరగంట సేపు వాళ్ళ దగ్గర ఉన్నామని దే క్లెయిమ్ ర్యాంక్స్. సో మేబీ అక్కడ ప్రస్తుతానికి అయితే మేబీ స్టూడెంట్స్ షుడ్ బి మోర్ అవేర్, లైక్ ఇలా అవుతున్నాయి, లైక్ హౌ కెన్ ప్రతి ఇన్స్టిట్యూట్ 100లో 50 ర్యాంకులు వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఎలా అవుతుంది సార్? అటువంటి చీటింగ్ జరగకుండా ఉండాలంటే స్టూడెంట్స్కి ఏమని చెప్తారు మీరు? అంటే మీరు చెప్తున్నట్టు మాకు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లు, లేదంటే ఇంకెక్కడో ఏదో ఫోటో దిగినట్లు వెళ్ళి ఒక క్లాస్ తీసుకుని ఈ అబ్బాయి ర్యాంక్ మాదే అంటారు. అవి చూసి ఆ యాడ్లు చూసి చాలామంది మోసపోతుంటారు. ఆ విధంగా మోసపోకుండా ఉండాలంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ యాస్పిరెంట్స్ ఏమని అడగాలి ముందు వెళ్ళి? ఈ అబ్బాయి ఎంతకాలం మీద చదివాడా, మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాడా, లేదు మీ కోచింగ్ ఇచ్చారని అడగమంటారా, లేదా గుడ్డుగా వెళ్ళి జాయిన్ అయిపోమంటారా? సార్ ఐ వుడ్ సజెస్ట్ కొంచెం రీసెర్చ్ చేయమని చెప్తాను సార్. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది
లైక్ ఫస్ట్ ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు కళ్ళు మూసుకుని ఢిల్లీ వెళ్ళిపోతారు, ఆర్ మేబీ ఎవరో ఒక సీనియర్ ఎవరినో వాళ్ళ చుట్టాల్లో ఎవరో ప్రిపేర్ అయ్యే వాళ్ళని అడుగుతారు, అండ్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ చాలా బాగుందంటే వెళ్ళి జాయిన్ అయిపోతారు. సో అలాగా ఉండే సొంతగా రీసెర్చ్ చేయమన్నా, లైక్ ఇప్పుడు ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో టాపర్స్ ఇప్పుడు మేమే చాలా టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశారు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశారు. సో అవి చూడండి, అవి చూస్తూ ఉండండి. వెన్ యూ డిసైడ్ ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ ఒక నెల జస్ట్ డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ చదువుతూ ఉండండి. టాపర్స్ ఆర్టికల్స్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ కానీ, వాళ్ళ టాపర్ టాక్స్ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి టాపర్స్ అందరు, ర్యాంకర్స్ చాలా మంది, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. అందులో చాలా మంది డిస్క్లోజ్ చేశారు ఆనెస్ట్గానే, లైక్ మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం, వీటితో మాకు సంబంధం లేదు మిగతా వాటితోటి. ఓకే. సో అవన్నీ చూసినప్పుడు దెన్ యూ గెట్ ఎ బెటర్ ఐడియా, అసలు ఎంతవరకు నిజం, అసలు ఏమేమి అవుతున్నాయి, ఎలా క్లెయిమ్ చేస్తున్నారు ర్యాంక్స్, ఇవన్నీ దెన్ యూ గెట్ ఎ బెటర్ ఐడియా. సార్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేటప్పుడు అందులో ఉన్న డైరెక్టర్ కానీ కరస్పాండెంట్ కానీ ఏదైనా సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమంటారా, లేదా ఎవరు పెట్టిన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఎవరెవరో పెడుతుంటారు జాయిన్ అయిపోమంటారు ఏదో యాడ్ పెట్టుకుని? సరే, ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సార్. మనం ఈవెన్ అశోక్ నగర్లో ఇక్కడ చూసినా సరే, ఆర్ ఈవెన్ ఢిల్లీలో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ లైక్ వితౌట్ క్రెడిబుల్ బ్యాకింగ్, సో అక్కడ జాయిన్ అవుతుంటారు. సో అగైన్ దిస్ కమ్స్ బ్యాక్ టు ఆల్రెడీ నేను ముందు చెప్పింది. సో మీరు ఎప్పుడైతే టాపర్స్ వాళ్ళ టాక్స్ కానీ వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్స్ ఇవన్నీ మల్టిపుల్, అది కూడా ఎందుకంటే ఏ ఒక్క టాపర్ అయితే మేబీ వాళ్ళు స్పాన్సర్ అయి ఉండొచ్చు, నిజంగానే వాళ్ళకి ఏమైనా బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఎవరు పెడతారు పెడుతున్నారు కదండి ఇప్పుడు. అదే సార్, బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా పెడుతున్నారు. అదే సార్, లేదంటే ఒక టాపర్ని ఏదో పెట్టేసి వాళ్ళ ఫోటో పెట్టచ్చు. సో అలాగా మల్టిపుల్ టాపర్స్ చూసినప్పుడు దేర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ ఆర్ రికమెండెడ్ బై మల్టిపుల్ టాపర్స్. సో ఎవరైతే మేబీ ఒక సార్ ఉన్నారు, సే సమ్ XYZ సార్, ఆయన మల్టిపుల్ టాపర్స్ ఇఫ్ దే ఆర్ రికమెండింగ్, నాకు ఈయన వల్ల వచ్చింది మంచి అడ్వాంటేజ్ వచ్చింది, దెన్ దేర్ ఇస్ సమ్ క్రెడిబిలిటీ. సో అది చూడడం చాలా ఇంపార్టెంట్ సార్. అంతే తప్ప వాళ్ళు చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు అదే చెప్తారు, లైక్ అంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా పెడుతున్నారు ఇప్పుడు కొంతమంది. ఇప్పుడు సివిల్స్ అనగానే కనీసం ఒక PG చేసిన వాళ్ళు పెట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ షేర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ బిజినెస్ బాగుందని ఎవరు పడితే వాళ్ళు పెట్టడం, ఆ సబ్జెక్ట్ డీల్ చేయడం, ఆయన కేవలం కరస్పాండెంట్ పోస్ట్లో కూర్చుంటాడు, పబ్లిసిటీ చేసుకుని డబ్బులు తీసుకుంటాడు. అటువంటి సబ్జెక్ట్ డీల్ చేయని వ్యక్తి జాయిన్ అయితే బెటర్ అంటారా, లేదు అందులో ఉన్న సబ్జెక్ట్ డీల్ చేసే వ్యక్తి ద్వారా మనం జాయిన్ అవ్వడం బెటర్ అంటారా? సార్ అంటే ఇక్కడ ఇది పర్టికులర్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదంటే, ఇప్పుడు కొంతమంది నిజంగా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఉండొచ్చు. సో దే మైట్ నాట్, ఆ డైరెక్టర్ అనైనా హీ మైట్ నాట్ బి టీచింగ్ సబ్జెక్ట్స్, మోస్ట్లీ ఆయన అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందు చాలా మంది టీచ్ చేసిన వాళ్ళు కూడా వెన్ దే బికేమ్ డైరెక్టర్ దే స్టాప్ టీచింగ్, వాళ్ళు దే లుక్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్. సో అక్కడ మెయిన్ చెప్పే టీచర్స్, సో వాళ్ళ క్రెడిబిలిటీ చూడమంటున్నాం. మేబీ ఆ అడ్మినిస్ట్రేటర్ ఏదైనా ఉండొచ్చు, టీచర్స్ క్రెడిబిలిటీ, లైక్ ఈవెన్ వాళ్ళేం క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ దేర్ ఆర్ సమ్ టీచర్స్ అయినో వాళ్ళు అసలు ప్రిలిమ్స్ లేదంటే మెయిన్స్ కూడా క్లియర్ అవ్వలేదు, బట్ దే ఆర్ ఎక్సలెంట్ టీచర్స్ బికాస్ దే అండర్స్టూడ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఆ డిమాండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరికి అర్థమైంది ఇంపార్టెంట్ సార్. వచ్చా మీరు 4 సార్లు తీసుకొచ్చారు ర్యాంక్ తీసుకు, అసలు మీ స్ట్రాటజీ ఎలా వెళ్ళారండి ఆ గోల్ రీచ్ అవ్వడానికి? సార్ సో ఈ ఎగ్జామ్లో డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మనం చూసినప్పుడు సిలబస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్, ఇంకా ఏదైనా అడగచ్చు, బట్ అలా అని చెప్పి ఏదైనా అడగచ్చు అంతే. సో ఏది అడుగుతున్నాడు అనేది దెన్ వీ నీడ్ ఏ డైరెక్షన్. సో ఆ డైరెక్షన్ ఎలా వస్తుందంటే, లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి స్టడీ చేస్తే దేర్ ఆర్ సమ్ థీమ్స్, సో సమ్ థీమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో మోర్ ఆర్ లెస్ అదే డైరెక్షన్లో చదువుతుంటాం. దాని ఎక్సెప్షన్లు పడతాయి, బయట 1-2 క్వశ్చన్స్ పడతాయి, కానీ అవి చేసుకుంటూ వెళ్తే దెన్ వీ కెన్ నెవర్ కంప్లీట్ ద సిలబస్. సో దాని బదులు మోస్ట్ రిపీటెడ్ థీమ్స్ ఏంటి, సో ఒక డైరెక్షన్, లైక్ ఏం చదవాలో తెలియాలి, ఏం చదవకూడదో తెలియాలి, ఆర్ ఏం చదవాల్సిన అవసరం లేదో తెలియాలి. సో అది తెలిస్తే దెన్ ఇట్స్ మచ్ మోర్ సార్టెడ్ సార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దానికి తోడు ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ మాక్ టెస్ట్ ఇవ్వడం. లైక్ వాట్ ఎవర్ ఇన్స్టిట్యూట్స్ మాక్ టెస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుని, సో ఆ మాక్ టెస్ట్ కంటిన్యూస్ చేస్తే ఇట్ మేక్ షూర్ దట్ యువర్ ప్రిపరేషన్ ఇస్ అలైన్డ్. లేకపోతే ఏదైనా బుక్ చదవచ్చు, మనం ర్యాండమ్గా చదువుతుంటాం, దానికి అంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంత ఉండదు. సో మేక్ షూర్ యువర్ దట్ ఇట్ ఈస్ వెరీ మచ్ అలైన్డ్, లైక్ డిమాండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి అలైన్ అయ్యేలా చూసుకోవచ్చు. ఓకే, మీరు 4 ఇంటర్వ్యూస్కి వెళ్ళారండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బోర్డుకి మీ ఐ కాంటాక్ట్ ఎవరికి ఇస్తారు? సీట్లో ఉన్న ఇది ఇస్తారా, లేదా అందరికీ ఇస్తారా? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, బోర్డులో మనకు క్వశ్చన్ అడిగారు అనుకో, మనకు తెలియనప్పుడు సారీ చెప్పడం బెస్ట్ అంటారా, లేదు దానికి మన ఏదో కవరింగ్ ఇవ్వడం బెటర్ అంటారా? సార్ సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డెన్లీ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఒకటి మేబీ ఆన్సర్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, సో అప్పుడు దెన్ యూ మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ ద పర్సన్ హూ ఆస్ ద క్వశ్చన్. సెకండ్ వచ్చి కొంచెం లెందీ ఆన్సర్స్, మేబీ ఒక 40 seconds to 1 minute మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు దెన్ ఐ వుడ్ ఫాలో 80-20 రూల్ సార్. అంటే 80% అప్పుడు కూడా ఎవరైతే అడిగారో ఆయనతోనే ఐ కాంటాక్ట్, బట్ ఆల్సో మేక్ షూర్ దట్ మిగతా వాళ్ళు కూడా ఒక 20% టైం మధ్యలో ఒక గ్లాన్స్ వేసి మేక్ షూర్ దట్ దే ఆర్ ఆల్సో ఎంగేజ్డ్. ఓకే. అండ్ సెకండ్ పార్ట్ వచ్చి మనం తెలియకపోతే అని, సో
ఇంటర్వ్యూని ఇన్ఫాక్ట్ మనం యూపీఎస్సీ నోటిఫికేషన్ చూసినా సరే ఇట్స్ కాల్డ్ పర్సనాలిటీ టెస్ట్. అవును. సో ఇట్స్ నాట్ ఎ నాలెడ్జ్ టెస్ట్, అవును. అది ఇంటర్వ్యూ అని కూడా అనరు వాళ్ళు. మెయిన్స్ లో అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ సార్, ప్రిలిమ్స్ మెయిన్స్ లో అయింది అండ్ 10 లక్షల మందిలో 3,000 వరకు వచ్చారంటేనే నాలెడ్జ్ మోరల్లెస్ అందరిది అదే లెవెల్ ఉంది. సో వాళ్ళు అక్కడ ఈవెన్ వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ అనే అంటారు మొత్తం. సో వాళ్ళు దే ఆర్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ, మీ వాల్యూస్ ఏంటి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి, హౌ ఆర్ యూ యాజ్ ఎ పర్సన్. లైక్ మిమ్మల్ని ఒక లీడర్షిప్ పొజిషన్లో కూర్చోబెడతారు రేపు, సో విల్ యూ బీ ఏబుల్ టు ఇన్స్పైర్ పీపుల్ బిలో యూ, మీరు పబ్లిక్ని కరెక్ట్గా సర్వ్ చేయగలరు. సో దోస్ ఆర్ ద క్వాలిటీస్ దే ఆర్ లుకింగ్ ఫర్. సో ఇప్పుడు ఇదే ఉంది, మనకి తెలియదు ఒక క్వశ్చన్. సో అక్కడ తెలియనప్పుడు తెలియదు అని నిజం చెప్తే దట్ షోస్ యువర్ ఆనెస్టీ, మీ ఆనెస్టీ కనిపిస్తుంది, మీ హ్యూమిలిటీ కనిపిస్తుంది అక్కడ. అదే తెలుసు అని ఏమన్నా తెలిసి తెలియకుండా ఏమైనా బ్లఫ్ చేస్తే అక్కడ డిసానెస్టీ కనిపిస్తుంది చెప్పాలంటే. అది మైనస్ అవుతుంది మనకి. మైనస్, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ పీనలైజ్డ్, లైక్ దట్ ఈస్ హెవీలీ పీనలైజ్డ్. ఏమన్నా బ్లఫ్ చేయని ట్రై చేస్తున్నా బికాస్ వీ కెనాట్ బ్లఫ్ సార్. అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మా ఏజ్ కంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్. అలాంటి వాళ్ళు 5 ఉన్నారు. అవును, 25 మంది ఉంటుంది. అదే సార్. సో కరెక్ట్ అండి, అది మీకు అది మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి చూస్తారు. మీరు అక్కడ ఎంత అబద్ధం చెప్పారంటే అది మైనస్ అని అవుతుంది. అంతే సార్, అది ఏమైనా బ్లఫ్ చేసినప్పుడు మోస్ట్ లైక్లీ కరెక్ట్ అవ్వదు సార్. అది చాలా తక్కువ ఛాన్స్. ఏమన్నా మరీ అదృష్టం బాగుండి కరెక్ట్ మనం చెప్పింది ఆన్సర్ అయిపోతే ఓకే ఇంకే బెటర్, కానీ 90% టైం ఏదో ఒకటి తప్పు అవుద్ది. సో తప్పు అయినప్పుడు దెన్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ పొజిషన్ నుంచి ఎలా ఉంటుందంటే ఓహో వీడు ఏమనుకుంటున్నాడు మాకు తెలియదు, వీడు ఏం చెప్పినా సరే మన తలుపుతాం అనుకుంటున్నాడు అన్నట్టు ఉంటుంది. సో దానివల్ల దట్ ఈస్ హెవీలీ పీనలైజ్ సార్. అంత సీనియర్ ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ వాళ్ళు మరీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండవు సార్. వాళ్ళు ఒక 30 years సర్వీస్ చేసిన వాళ్ళు మోరల్లెస్ ఓకే వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ప్రిపరేషన్ అయింది, ఆన్ గ్రౌండ్ అంత ఐడియా ఉండదు ఫీల్డ్లో అన్నట్టే ఉంటారు. సో జస్ట్ సీ దేర్ వాల్యూస్ అంతే. సో ఇలాంటివి తెలియనప్పుడు జస్ట్ తెలియదు హానెస్ట్గా ఎస్ సార్ చెప్పడం బెటర్ అంటారు. ఎస్ సార్ అంతే. సార్ ఇంకా మనం ప్రొఫెషన్లోకి వద్దాం. కొత్త ప్రొఫెషన్ రాబోతున్నారు మీరు సాఫ్ట్వేర్ నుండి ఇందులోకి. మీ గోల్ ఏముందండి అంటే ఒక ఐపీఎస్ ఆఫీస్ అంటే సివిల్స్ కలెక్టర్ అయితే ఒక గోల్ ఉంది మీకు, అది జస్ట్ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఐపీఎస్ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మిగతా విషయంలో క్రైమ్లో కానీ మీ గోల్ ఒకటి ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి రౌడీల్ని పోలీసులు అందరిని చూసి వచ్చి ఉంటారు కాబట్టి మీ గోల్ ఏంటి అసలు? అంటే సామాన్యుడి రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేదా సిచ్యువేషన్ తగ్గట్టు మనం మారాలన్నా? ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, ఇప్పుడు అంతా కూడా మారిపోయి వైట్ కాలర్ రెఫరెన్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్. ఇప్పుడు మీకు మెయిన్ వచ్చే ఛాలెంజ్ సైబర్ క్రైమ్, దాని మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? సార్ ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అగైన్ మనం ఎక్కడ పోస్ట్ ఉంటే దాని డిమాండ్ బట్టి ఉంటుంది. లైక్ మనం ఇండియా అనేది ఇంత డైవర్స్ కంట్రీ, లైక్ దేర్ ఆల్మోస్ట్ లైక్ మల్టిపుల్ కంట్రీస్ కొన్ని డైవర్సిటీ ఉంది మన. సో ఎవ్రీ ఏరియాలో ఆ యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయి. మేబీ ఒక ఏరియాలో ఉమెన్ సేఫ్టీ అవ్వచ్చు, ఒక ఏరియాలో లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, ఒక ఏరియాలో మేబీ ట్రాఫిక్ ఆర్ సైబర్ క్రైమ్ అవ్వచ్చు. సో నేను ఎక్కడ పోస్టెడ్ అయి ఉంటే that will the first priority sir. ఆ ఏరియాకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం will be the first priority. But again, if you ask in a generic manner, then first thing I would focus on adaptability of police, because times change అవుతున్నాయి. సో మన పోలీస్ కూడా చేంజ్ అవ్వాలి. లైక్ పోలీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు చేంజ్. లైక్ ఒక టెక్నాలజీ ఓరియంటేషన్ కానీ, ఇప్పుడు మన ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డ్రివెన్ బై టెక్నాలజీ. సో హౌ వుడ్ ఐ ఇంటిగ్రేట్ టెక్నాలజీ? అండ్ గివెన్ దట్ నాకు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. సో ఒక రెప్యూటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సో దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్. లైక్ ఇప్పుడు మనం కుంభమేళాకి వెళ్ళినా సరే అక్కడ ఏఐని వాడి క్రౌడ్ మేనేజ్ చేశారు. సో ఎక్కడైనా క్రౌడ్ మూవ్ అవుతున్నప్పుడు సడన్గా కొంచెం క్రౌడ్ సర్చ్ వస్తే ఆటోమేటిక్గా అలర్ట్ వెళ్ళిపోయేలాగా. సో సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ సో దట్ మోర్ టెక్నాలజికల్లీ ఓరియంట్ అయ్యి అండ్ ఈవెన్ అడాప్టబిలిటీ పెరగడం. అండ్ రెండోది యాక్సెసిబిలిటీ. లైక్ మన సిటిజన్స్ కూడా ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అప్రోచింగ్ పోలీస్. సో ఒక భయం అనేది అయితే ఉందో అది పోయి ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అప్రోచింగ్ ద పోలీస్, అండ్ వాళ్ళకి ఆ నమ్మకం కూడా ఉండాలి. సో దోస్ ఆర్ సమ్ థింగ్స్ ఎక్కడ పోస్టెడ్ అయినా ఐ విల్ ఫోకస్ ఆన్. అంటే ఆ సిచ్యువేషన్కి ఏముందో యూనిక్ ప్రాబ్లం దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తారు సార్. ప్లస్ టెక్నాలజీని యూజ్ చేస్తారు ఇన్ జనరల్. ఓకే, ఇది కామన్గా ఉంటుంది. మీకు ఎక్కువగా ఫోకస్ అంటే క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెనా లైక్ క్రైమ్ ఎగ్నెస్ట్ చైల్డా, దేని మీద ఎక్కువ మీ ఫోకస్ ఉంటుంది? సార్ డెఫినెట్లీ ఉమెన్ చైల్డ్ అని ఎవ్రీ వన్ అగైన్స్ ఎవ్రీ సిటిజన్కి మనం ప్రొవైడ్ చేయడం దట్స్ ఆర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, అక్కడ జాబ్ డ్యూటీ. అగైన్ నేను చెప్పింది అందుకే అన్నాను ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా. సో సమ్ ఏరియాస్లో మేబీ ఉమెన్ సేఫ్టీ మైట్ బి ద నెంబర్ 1 ఇష్యూ. సో అక్కడ అది ఉంటుంది. సమ్ ఏరియాస్లో మేబీ నైట్ టైం సేఫ్టీ ఉండకపోవడం, జనరల్ థెఫ్ట్స్ కానీ, దాట్ మైట్ బి ద మెయిన్ ఫోకస్. సో అప్రోచ్ షుడ్ బి టైలర్ టు ద ఎక్కడ ఉంటే మన దాని మీద కస్టమైజ్ అయి ఉండాలని ఫీల్. కొన్ని ఏరియాలో ట్రాఫిక్ ఇష్యూ ఉందనుకోండి సార్, దాని మీద ఫోకస్ చేస్తారు? డెఫినెట్లీ సార్. ఈవెన్ ట్రాఫిక్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఏ ఎగ్జాంపులే, లైక్ ఇప్పుడు మన చైనాలో కానీ దెర్ ఆర్ సమ్ సిటీస్ యూఎస్లో కానీ వేర్ ట్రాఫిక్ని కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ టు కంట్రోల్ ఇట్. లైక్ యూఎస్లో అట్లాంటాలో దే ఆర్ కంపెనీ లైక్ వెహికల్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అంటారు. లైక్ సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ వాడి సో వెహికల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రోడ్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దేర్ ఇస్ అ లింక్. సో దానివల్ల ట్రాఫిక్ రియల్ టైంలో మానిటర్ అవుతుంది మొత్తం సిటీ అంతా. సో ఎక్కడ డైవర్ట్ చేయొచ్చు, ఎలా డైవర్ట్ చేయొచ్చు. సో దోస్ ఆర్ ఆల్ థింగ్స్ రియల్ టైంలో ఇంటర్వెన్షన్స్. సాధారణంగా పోలీస్ అనగానే
100% అవసరం ఉండేది ట్రాఫిక్, 10% అవసరం ఉండేది లా అండ్ ఆర్డర్. ఎందుకంటే అందరికీ పోలీసులతో పని ఉండదు, ఎవరైనా కొడితే పోతేనే పోలీసులు, అదే 10% ఉంటారు. కానీ ట్రాఫిక్ అనేది 100% అవసరం ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి స్కూల్ పిల్లడు అవ్వచ్చు, లేదా పుట్టిన బేబీ అవ్వచ్చు, లేదా చనిపోయిన వ్యక్తి హాస్పిటల్ నుంచి శ్మశానికి వెళ్ళాలన్నా ట్రాఫిక్ కానిస్టేబుల్ మస్ట్. అది అంటే పోలీసులు ట్రాఫిక్ అనేది మస్ట్. ఎందుకంటే పోలీస్ అనగానే ఫేస్ ఆఫ్ పోలీస్ అండ్ ట్రాఫికే. దాని మీద మీ ఒపీనియన్ ఏముందండి? మీరు కాకినాడ ట్రాఫిక్ చూసుంటారు, మీ కాకినాడ ట్రాఫిక్ తక్కువ అనుకుంటా, మీకు భానుగూడ సెంటర్ అంతా ఎక్కడికి వెళ్ళినా క్లియర్ అయిపోతుంటుంది. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ చూసారు. ఇటువంటి సిటీలో మీకు ఫస్ట్ పోస్టింగ్ పడింది అనుకోండి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. అంటే అప్పటికప్పుడు సిచ్యువేషన్ కాకుండా మీరు చిన్నప్పటి నుంచి క్యారీ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ ప్లాన్ చూపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఇటువంటి సిటీకి మీరు ప్లాన్ ఎలాగ ఉంటుంది? టెక్నాలజీ వాడతారా, లేదు ట్రాఫిక్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవాలి? ట్రాఫిక్లో 3 ఈలు ఉంటాయి, ఒకటి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఈ మూడిట్లో ఏ ఈకి ఇప్పుడు మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? సార్ 3 ప్యారలల్గా చేయాలి సార్, కానీ ఏది చేయాలని డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఐ హ్యావ్ అండ్ ద రిసోర్సెస్ దట్ ఐ హ్యావ్. మీ ట్రాఫిక్ మీద మీ అవగాహన చెప్పండి సార్. సో ఇందాక అన్నట్టు లైక్ 3 ఈస్ ఉన్నాయి, లైక్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంజనీరింగ్. సో 3 మీద ఫోకస్ చేయాలి. బట్ ఇంజనీరింగ్ మీది కాదు కదా? మాది కాదు సార్. ద ప్రపోర్షన్ ఇస్ లైక్ హౌ డు వి, ఇంజనీరింగ్ నాది కాకపోయినా ఎగ్జాక్ట్లీ ఒక ట్రాఫిక్ని డీల్ చేసినప్పుడు ఓవరాల్ సిటీలో వి ఐడెంటిఫై ద బాటిల్ నెక్స్. సో ఎక్కడెక్కడ ఇప్పుడు నేను బెంగళూరులో అబ్జర్వ్ చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ ఏరియాస్ విచ్ ఆర్ బాటిల్ నెక్స్. సో అవి రిపోర్ట్ చేస్తే కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్కి, దెన్ దే విల్ ఆల్సో హ్యావ్ అన్ ఐడియా బికాస్ వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయరు. సో ద కోఆర్డినేషన్ ఈస్ ఇంపార్టెంట్. బట్ అగైన్ దట్ ఈస్ సంథింగ్ లాంగ్ టర్మ్. సో ఉన్న షార్ట్ టర్మ్లో బెటర్ థింగ్ ఇస్ లైక్ ఉన్న ట్రాఫిక్ని హౌ డు వి మేనేజ్, ఉన్న కన్స్టెంట్స్, ఉన్న బాటిల్ నెక్స్ని హౌ డు వి మేనేజ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఈవెన్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో బాటిల్ నెక్స్, ఇఫ్ దట్ ఈస్ విత్ ఇన్ అవర్ కంట్రోల్, మేబీ అక్కడ 2 వేని 1 వే చేయొచ్చు, మేబీ కొన్ని చోట్ల, మేబీ ఆ రిటర్నింగ్ ట్రాఫిక్ ఇంకో చోట డైవర్ట్ చేయొచ్చు. సో హౌ డు వి డూ ఇట్? అండ్ థర్డ్ థింగ్ ఇందాక ఉన్నట్టు లైక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ కానీ, దట్ ఈస్ సంథింగ్ విచ్ క్యాన్ బి డన్ మచ్ ఎర్లియర్. ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ లాంగ్ టర్మ్ ఇంజనీరింగ్ అని, దట్స్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో టేక్స్ టైం. మేము చేస్తాం కానీ జనాల్లో మార్పు ఇమీడియట్గా రాదు. సో ఉన్న ఎన్ఫోర్స్మెంట్, ఏమన్నా వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారు లేదు, దాన్ని ఎన్షూర్ దట్ దెర్ ఇస్ ఎ డిటరెన్స్, వాళ్ళు బ్రేక్ చేయకుండా. అండ్ సెకండ్ థింగ్ ఇస్ టెక్నాలజీతో ఉన్న కన్స్టెంట్స్లో హౌ డు వి రూట్ ట్రాఫిక్ బెటర్. అచ్చా, మీరు ఎప్పుడైనా పొల్యూషన్ వెళ్ళారా? సార్ వెళ్ళాను సార్. ఎక్కడ? అంటే సార్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఇది వెళ్ళలేదు సార్, ఫార్చునేట్లీ జస్ట్ నాలుగు సెలెక్ట్ అయ్యి వెళ్ళాను సార్. అంతకుముందు ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదా? కాలేజ్ చదువుకున్నప్పుడు ఎప్పుడు? ఒకసారి అంటే కాలేజ్లో ఉన్న నార్మల్ సెల్ ఉంటుంది సార్, అక్కడ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఉండదు, లైక్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఒకసారి ఫోన్ పోతే వెళ్ళాను సార్. ఎప్పుడు ఫిజికల్గా చూడలేదు మీరు, రియల్గా పోలీస్ స్టేషన్? అంటే వెళ్ళాను సార్. తర్వాత సార్ పోలీసులు మీ ఒపీనియన్ ఏంటి? సార్ యాక్చువల్లీ దే వర్క్ వెరీ హార్డ్, కానీ కొన్ని రీజన్స్ వల్ల పర్సెప్షన్ పాడైంది సార్. సో ఈవెన్ మనం ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ పోలీస్ అనే కాదు, మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే, ఇండియా పోస్ట్ కానీ, నేను చూసిన సర్వీస్ చెప్తున్నాను సార్, రైల్వేస్ కానీ, సో పోలీస్ కానీ. సో ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ సో హార్డ్, అండ్ వాళ్ళు చేసే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ కానీ దట్ ఈస్ అన్పారలల్డ్. ఇన్ఫ్యాక్ట్ మనకున్న కంట్రీకి ఉన్న లిమిటేషన్స్ తోటి ద థింగ్ దే ఆర్ డూయింగ్ ఇస్ అన్పారలల్డ్. ఈవెన్ మన పోలీసులు కూడా చూస్తుంటే ద అమౌంట్ ఆఫ్ అవర్స్ దే పుట్ ఇన్ ఇస్ ఇన్సేన్, లైక్ కానిస్టేబుల్స్ నుంచి వాళ్ళు పెట్టే వర్క్ ఇన్సేన్. కానీ కొన్ని రీజన్స్ వాళ్ళు ప్రాబ్లీ ఆ పర్సెప్షన్ సరిగ్గా లేదు సార్. డెఫినెట్లీ పోలీస్లో ఉన్నాయి డెఫిషియన్సీస్, పోలీస్లో ఉన్న గవర్నమెంట్ సైడ్ కానీ డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో అవి రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. బట్ ది సేమ్ టైం పర్సెప్షన్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ సార్. సో ఒక పోలీసు ఎంగేజ్ అవుతున్నప్పుడు హౌ కంఫర్టబుల్ దే ఆర్ ఫీలింగ్. వచ్చిన ఒక సిటిజన్ వస్తే లైక్ ఆర్ దే ఫీలింగ్ కంఫర్టబుల్ టు ఇంటరాక్ట్ విత్ ద పోలీస్. సో అదే ఆర్ సంథింగ్స్ విచ్ షుడ్ బి సార్టెడ్ సార్. లైక్ ఇప్పుడు కర్ణాటకలో ఇఫ్ యూ సీ లైక్ పోలీస్ స్టేషన్లో దే సింపుల్ థింగ్, వాళ్ళు QR కోడ్ పెట్టారు. ఎవ్రీ వచ్చిన వాళ్ళ ఇంటరాక్షన్ అయిన తర్వాత దే రేట్ దట్ ఇంటరాక్షన్ అండ్ దట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. అఫ్ కోర్స్ అది కంప్లీట్ సాల్వ్ చేయకపోవచ్చు, బట్ దీస్ ఆర్ సంథింగ్ దట్ నీడ్ టు బి. సో మన పర్సెప్షన్ ఎలా ఉంది, మన రిజల్ట్స్ మనం ఎలా షోకేస్ చేస్తున్నాం, సో దీస్ ఆర్ థింగ్స్ దట్ నీడ్ టు బి బెటర్ సార్. ఇంకా బెటర్గా చేయొచ్చు. అండ్ బికాస్ అట్ ది సేమ్ టైం పోలీస్ అనేది లైక్ క్రికెట్లో లైక్ వికెట్ కీపర్ లాంటిది జాబ్. లైక్ వికెట్ కీపర్ బాగా ఆడుతున్నాం, మనం ఎప్పుడు వికెట్ కీపర్ని ప్రైజ్ చేయం, వదిలేసినప్పుడు మాత్రం వికెట్ కీపర్ గెట్స్ ది బ్లేమ్. బాగా చేస్తున్నప్పుడు జనరల్లీ వీ డోంట్ నోటీస్ ద వికెట్ కీపర్. మనం బౌలర్ బ్యాటర్ నోటీస్ చేస్తాం, కానీ వికెట్ కీపర్ ఎంత వర్క్ చేస్తాం వీ డోంట్ నోటీస్ ఇట్. సో జనరల్లీ అలానే ఉంటుంది. బట్ దెర్ ఇస్ అ నీడ్ టు ఇక్కడ చేస్తున్న వర్క్ కానీ, వీళ్ళు చేస్తున్న పర్సెప్షన్ కానీ, వీళ్ళు ఇంటరాక్షన్స్ విత్ పబ్లిక్, బీ ట్రాఫిక్ అవన్నీ, ఇవన్నీ కరెక్ట్ మేనేజ్ చేస్తే డెఫినెట్లీ పర్సెప్షన్ మీద ఇట్ కెన్ బి మచ్ బెటర్. ఇవన్నీ కూడా మీరు డ్యూటీలో జాయిన్ చేస్తారా? సార్ డెఫినెట్లీ సార్. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఇంటర్ఫేస్ విత్ ద పబ్లిక్. సో పబ్లిక్ షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ పోలీస్. లైక్ ఇన్ఫ్యాక్ట్ కోవిడ్లో ద పర్సెప్షన్ మేనేజ్మెంట్ వాజ్ మచ్ బెటర్. ఎందుకంటే కోవిడ్లో పోలీస్ చేసిన డ్యూటీ వల్ల కానీ, ఈవెన్ సర్వేస్ చేస్తే కూడా చాలా వచ్చాయి. లైక్ పబ్లిక్ ట్రస్ట్ ఆన్ పోలీస్ యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇట్ ఈస్ పాసిబుల్.
ఇట్ ఈస్ పాసిబుల్, ఈవెన్ ఇన్ ఎ షార్ట్ టర్మ్ ఆల్సో ఇట్స్ పాసిబుల్. సో డెఫినెట్లీ దాని మీద ఐ డెఫినెట్లీ వర్క్ ఆన్ సార్. కానీ పోలీస్ జాబ్ అనేది థ్యాంక్లెస్ జాబ్ అండి. మీరు ఎంత పని చేసినా థ్యాంక్స్ అని ఎవరు చెప్పరు సార్. మీకు ఆ విషయం ఐడియా ఉండుండొచ్చు. ఎస్ సార్. మరి అటువంటి జాబ్లోకి ఎందుకుతున్నారు సార్, థ్యాంక్లెస్ జాబ్ అంటే ఇట్స్ ఫస్ట్ థింగ్ ఇస్ మనం వీ డోంట్ డూ ఇట్ ఫర్ ఎవరో థ్యాంక్స్ చెప్తారని కాదు. సో వీ డూ ఇట్ బికాస్ అగైన్ ఇట్స్ ఆర్ డ్యూటీ అండ్ మనకు వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మచ్ బెటర్ దాన్ బయట వాళ్ళ థ్యాంక్స్. అండ్ సెకండ్ థింగ్ సార్, ఈవెన్ అఫ్ కోర్స్ థ్యాంక్లెస్ అంటే ఇన్ జనరల్ దాట్స్ అ పర్సెప్షన్, బట్ ఎవరి లైఫ్ అయితే యాక్చువల్లీ వీఆర్ సేవింగ్ ఇట్ ఆర్ ఇప్పుడు ఎవరైనా పిల్లలు కిడ్నాప్ అయితే మేబీ ఇఫ్ యూ రిటర్న్ ఇట్, వాళ్ళకైతే దట్ ఈస్ లైఫ్ చేంజింగ్. సో వాళ్ళ వరకు అయితే దే ఆర్ వెరీ మచ్ ఇండెటెడ్. ఓకే, పోలీస్ జాబ్ అనేది ఒకప్పుడు మజిల్తో కూడుకునేది, ఇప్పుడు మైండ్తో పనిచేయాలి. మీరు మజిల్ పవర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, మైండ్ పవర్కి ఇస్తారా? సార్, ఇట్ షుడ్ బి మైండ్ పవర్. మనం ఈవెన్ మసిల్ పవర్ కూడా ఇట్ ఈస్ దేర్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. మనం ఏంటంటే ఈవెన్ కుదిరినంత వరకు ఇట్ షుడ్ బి త్రూ ద మైండ్. బికాస్ మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం, ఒక రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నాం కాబట్టి మేబీ ఎస్ ముందు ఒక అంత పాపులేషన్ దాన్ని మేనేజ్ చేయడం వల్ల ఉన్న రిస్ట్రెంట్స్ వల్ల మేబీ మసిల్ పవర్ యూస్ చేసి ఉండొచ్చు. బట్ యాజ్ పోలీస్ ఆర్ ఎఫర్ట్ షుడ్ ఆల్వేస్ బీ దట్ ఎంత అయితే మోర్ మైండ్ పవర్ లెస్ మసిల్ పవర్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాక అనుకున్న పూర్ పర్సెప్షన్ కూడా ఒకవేళ ఆ మసిల్ పవర్ వల్లే వస్తుంది, లైక్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ మసిల్ పవర్ వల్ల. కానీ చాలా మంది ఆఫీసర్లు ఏమంటారంటే పోలీస్ అన్నవాడు తన్నాల్సిందే అంటారు, దానికి ఒప్పుకుంటారు మీరు? సార్, ఐ బిలీవ్ మనం ఈ లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సార్. సో క్యూర్ వరకు వస్తే మేబీ దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్, తప్పదు. సో ప్రివెన్షన్లోనే తట్టుకుంటే మేబీ తనాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రివెన్షన్లో తనకుండా ఉండాలంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలి కదా? అవును సార్, అది దట్ ఈస్ అ మచ్ లాంగర్ టర్మ్ డెఫినెట్లీ. ఒక సొసైటీలోనే అవసరమే లేని ఒకవేళ లా అండ్ ఆర్డర్ అవసరమే లేని సొసైటీ అంటే దట్స్ అన్ యూటోపియన్ సొసైటీ. చాలా మంది ఏమంటారంటే తల్లిదండ్రులు సరిగ్గా పెంచితే పిల్లలు చెడిపోరు, తల్లిదండ్రుల చేతిలో దారి తప్పితే మాస్టర్ కానీ గురువులు తన్నాలి, వాళ్ళ చేతులు కూడా దారి తప్పితే అప్పుడు పోలీసుడు తంతాడంటారు. అదే సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎగ్జాంపులే చెప్పాను సార్. ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఎగ్జాంపుల్ ఈస్ కరెక్ట్, మసిల్ పవర్ ఎండింగ్లో వాడు ఎవడైనా దాటితే ఇంకా లాఠీ విషయం కొట్టడం. అగైన్ సెకండ్ థింగ్ నేను చెప్పింది లైక్ కుమ్మేలలో వాళ్ళు చేసింది. సో ఒక ఇన్సిడెంట్ ఏదో అయినా సరే ఓవరాల్ అన్ని కోట్ల మందిని మేనేజ్ చేయడం దట్స్ ఎ హ్యూజ్ థింగ్. సో అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏఐని వాడడం కానీ లైక్ కంప్లీట్ ప్రివెన్షన్ వాళ్ళు కొన్ని నెలల ముందు నుంచి వాళ్ళు ప్లానింగ్ కానీ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ సో అవన్నీ చేశారు. సో అక్కడ దట్ ఈస్ మైండ్ పవర్. సో మైండ్ పవర్ కరెక్టే వాడితే చాలాసార్లు మసిల్ పవర్ వాడాల్సిన అవసరం రాదు. దట్ కొన్నిసార్లు తప్పదు, దట్ ఈస్ లాస్ట్ రిసార్ట్. ఓకే, సాధారణంగా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది రెండు స్టేట్లో. రీజనల్ అంటే సదరన్ స్టేట్స్లో తీసుకుంటే ఏ రీజనల్ లాంగ్వేజ్లోనే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది, కానీ మన దగ్గర రెండు రాష్ట్రాల్లో కంప్లైంట్ తెలుగులో రాసిస్తాడు, ఎఫ్ఐఆర్ కాపీ ఇంగ్లీష్లో వస్తుంది, విచారణ తెలుగులో జరుపుతారు, ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో వస్తుంది, కోర్టుకు వచ్చేసరికి జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. ఇటు బాధితుడికి కానీ ఇటు నేరస్తుడికి కానీ తమ చేసిన పని తమకు జరిగిన అన్యాయం కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళిద్దరికి అవగాహన ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు మీ ముందు ఛాలెంజ్ అదే ఉండబోతుంది. సార్, నేను ఫీల్డ్లో ఇంకా ట్రైనింగ్ తీసుకోలేదు, సో నాకు ఎగ్జాక్ట్గా మొత్తం నిటిగ్రిటీస్ తెలియదు. బట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి డెఫినెట్లీ మేబీ ఏ లాంగ్వేజ్ వాడాలి ఎఫ్ఐఆర్ కానీ దట్ విల్ బి ఎ పాలసీ డెసిషన్, అది పైనుంచి వస్తుంది సార్. కానీ నా లెవెల్లో ఇఫ్ ఒకవేళ నా కింద ఉన్న నా అండర్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పీపుల్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్, ఇప్పుడు అగైన్ సేమ్ థింగ్ విత్ టెక్నాలజీ దట్ క్యాన్ బి సాల్వ్డ్ వెరీ. ఒకటి ఐ ఆల్సో సెన్సిటైజ్ ద కానిస్టేబుల్స్ కానీ ఎవరైతే ఉన్నారో మేక్ షూర్ దట్ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అర్థమయ్యేలాగా. సెకండ్ థింగ్ ఇస్ సింపుల్, మన మొబైల్లోనే అప్లికేషన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఎఫ్ఐఆర్ని పెడితేనే ఆన్లైన్ జస్ట్ స్కాన్ చేస్తేనే ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్కి. సో జస్ట్ మేక్ ఇట్ మ్యాండేటరీ దట్ మన ఎవరైతే మన ఎఫ్ఐఆర్ లాంచ్ చేస్తున్నామో ప్రతిసారి కూడా మేక్ షూర్ ఆ కానిస్టేబుల్ స్కాన్ చేసి చూపించాలి, లైక్ వాళ్ళకి రియల్ టైం ట్రాన్స్లేషన్ చూస్తే దెన్ వాళ్ళ తెలుగు అయితే అర్థమవుతుంది సార్. సో తెలుగు చూసుకుని వాళ్ళు ఏమైనా సైన్ పెట్టడం కానీ దెన్ దే విల్ ఆల్సో బెటర్ ఇన్ఫార్మ్ అండ్ దానివల్ల వాళ్ళకి కూడా ట్రస్ట్ పెరుగుతుంది పోలీస్ మీద. ఓకే, కరెక్ట్ చేస్తాం. సో ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటంటే? సార్, నా గోల్ లైక్ నథింగ్ స్పెసిఫిక్ సార్. నేను ఎక్కడ ఉన్నా సరే ఐ వాంట్ టు బ్రింగ్ అ పాజిటివ్ చేంజ్. లైక్ వేరెవరో నేను ఏ పోస్టింగ్ చేసినా సరే ఆఫ్టర్ లీవింగ్ దట్ పోస్టింగ్ ఐ షుడ్ బి ఏబుల్ టు సే దట్ ఓకే నేను వచ్చిన దాని మీద ఐఎమ్ లీవింగ్ ఇట్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ అని. సో ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. సో నాకేమీ స్పెసిఫిక్గా ఇక్కడ రీచ్ అవ్వాలని ఏం లేదు, అలాంటి గోల్స్ ఉండవు. ఇట్స్ ఆల్వేస్ నేను ఎక్కడ ఉన్నా సరే ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అండ్ ఐ షుడ్ బి ఏబుల్ టు కంట్రిబ్యూట్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్. ఎక్కడ పనిచేసినా పాజిటివ్ మైండ్తో పనిచేస్తున్నట్టున్నారు యశ్వంత్. అంతేకాకుండా తను ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తన పేరు నిలిచిపోయేలా పనిచేయడం అనేది తన ప్రత్యేకత అంటున్నారు యశ్వంత్. ఖచ్చితంగా యశ్వంత్ లాంటి వాళ్ళు
రాబోయే కాలంలో మన పోలీస్ ఆఫీసర్ రావాలి, రూల్ ఆఫ్ లా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుందాం. ఇది యశ్వంత్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇదే జోష్తో ఇదే స్పిరిట్తో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా రూల్ ఆఫ్ లా అది ఇంప్లిమెంట్ అవ్వాలి. సామాన్యుడు పొల్యూషన్కి వచ్చినట్టు న్యాయం చేస్తే చాలా ఇంకేం చేయగలరు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.